వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి కపుల్ హ్యాండ్ కాస్టింగ్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడు హ్యాండ్ కాస్టింగ్ చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది కదా. సో మనం బేబీ హ్యాండ్ కాస్టింగ్ కావచ్చు, మా కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కావచ్చు, తయారు చేయడం కోసం ఎక్కడో బయటికి వెళ్ళి మనీ ఎక్కువ ఖర్చు పెట్టి చేయించుకోవడం కంటే మన ఓన్గా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈజీగా. సో ఇప్పుడు ఎవరికైనా బేబీస్కి కావచ్చు, కపుల్ హ్యాండ్ కాస్టింగ్ కావచ్చు, ఎవరికైనా మనకు ఆన్లైన్లో చాలా కిట్స్ అయితే ఉన్నాయండి. సో మీరైతే పర్ఫెక్ట్ కిట్ అయితే పర్చేస్ చేసుకొని తయారు చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మీరు చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇది ఒక మెమొరీగా ఉంటుందండి, ఎందుకంటే మనకు అలా హ్యాండ్స్ని అలా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఒక మెమొరబుల్గా ఉంటుంది ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల. సో ఇప్పుడు బేబీస్కి కూడా సేమ్ ప్రాసెస్ అండి, బేబీ హ్యాండ్ కాస్టింగ్ కూడా సేమ్ ప్రాసెస్. బట్ ఈరోజు అయితే కపుల్ హ్యాండ్ కాస్టింగ్ చూపిస్తున్నాను. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్ కాస్టింగ్ ఎలా చేయాలో చూపిద్దాం. సో చూడండి, ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో అమెజాన్లో కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది. సో ఇందులో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకు స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇందులో అయితే క్లియర్గా ఇచ్చారండి. అలాగే మనకు బాక్స్లో 4 ప్యాకెట్స్ అయితే మనకి ఇచ్చారండి. సో ఫస్ట్ వచ్చేసి స్టెప్ 2 కాస్టింగ్ పౌడర్, ఇది 650 గ్రామ్స్ ఒక ప్యాకెట్. ఇవి 2 ప్యాకెట్స్ ఇచ్చారు, అంటే 1300 గ్రామ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇది స్టెప్ 1 మోల్డింగ్ పౌడర్ అండి, ఇది కూడా 2 ప్యాకెట్లు ఇచ్చారు. ఒక్కొక్క ప్యాకెట్ 450 గ్రామ్స్, మొత్తం 900 గ్రామ్స్ అయితే ఇచ్చారు. మొత్తం 4 ప్యాకెట్స్ అనేది మనకు డబ్బాలో అయితే ఇచ్చారు. సో మనకు ఒక బ్రష్ అయితే ఇచ్చారండి, సో పెయింట్ కోసము. అలాగే మనకు గోల్డ్ పెయింట్ కూడా ఇచ్చారు, సిల్వర్ పెయింట్ కూడా ఉంటుంది. సో అది నేను గోల్డ్ పెయింట్ అనేది ఆర్డర్ ఇచ్చాను. చూడండి, ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోవాలి, అంటే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా తీసుకోవాలి. అంటే మన హ్యాండ్స్ పెట్టినప్పుడు ఇరుకుగా లేకుండా కరెక్ట్గా మనకి షేప్ వచ్చే విధంగా ఉండే డబ్బా అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ డబ్బాతో అయితే నేను 2.5 వాటర్ తీసుకున్నాను. మనకి 2 ప్యాకెట్స్ ఇచ్చారు కదా మోల్డింగ్ పౌడర్ స్టెప్ 1 అనేది. ఒక ప్యాకెట్ 450 గ్రామ్స్ ప్యాకెట్ అనేది ఒక డబ్బా అయింది, దానికి 2 అంతులు వాటర్ తీసుకోవాలి. సో నేను కొంచెం హాఫ్ ఎక్కువనే పోసాను వాటర్ అనేది. ఇప్పుడు మోల్డింగ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఈ మోల్డింగ్ పౌడర్ అనేది చాలా ఫాస్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ లేకుండా చాలా నీట్గా ఇలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా జెల్లీలా ఫామ్ అయిపోతుంది, గట్టి పడిపోతుంది. సో నార్మల్ వాటర్ అయితే తీసుకోకండి, నార్మల్ వాటర్ తీసుకుంటే తొందరగా గట్టి పడిపోతుంది. 30 సెకండ్స్లో మిక్స్ చేయడం అయిపోవాలి, హ్యాండ్స్ పెట్టడం అయిపోవాలి. కాబట్టి నార్మల్ వాటర్ కంటే మీరు కూల్ వాటర్ తీసుకోండి. కూల్ వాటర్ తీసుకుంటే కొంచెం టైం అనేది 50 సెకండ్స్లో మనకు బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, హ్యాండ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇలా బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని గ్రీజ్ చేసుకోవాలంటే ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత హ్యాండ్స్ షేప్ కరెక్ట్గా చూసి అయితే మనం ఇందులో పెట్టాలండి. సో ఇలా హ్యాండ్స్ పెట్టినప్పుడు బాటమ్ టచ్ చేయకుండా ఉండాలి, ఎందుకంటే మనకు ఫింగర్ షేప్ అనేది రాదు బాటమ్ టచ్ అయితే. అలాగే సైడ్ వాల్ కూడా తగలకూడదండి, మనకు సరిగ్గా స్ట్రక్చర్ అయితే రాదు, మనకు షేప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ 3 మినిట్స్ ఉండాలి, జెల్లీలా ఫామ్ అయిపోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనకు ఇలా జెల్లీలా ఫామ్ అయిపోతుంది. సో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత చూడండి, నేను నిదానంగా హ్యాండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇలా మనకు ఒక మంచి షేప్ అయితే వస్తుంది. సో కొంచెం బ్రేక్ అయింది, బట్ అది కూడా మనకు కవర్ అయిపోతుంది, ఏం పర్లేదు. సో నెక్స్ట్ కాస్టింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. 2 ప్యాకెట్లు ఇచ్చారు కదండి 650 గ్రామ్స్ అనేవి, ఒక ప్యాకెట్ అనేది నేను మిక్స్ చేస్తున్నాను. ఈ కాస్టింగ్ పౌడర్ అనేది తొందరగా గట్టి పడదు, సో నిదానంగా మీరు మిక్స్ చేసుకొని అయితే మీరు అందులో పోసుకోవచ్చు. సో ఇది సేమ్ మనకు దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని అయితే మనం అందులో పోసుకోవాలండి. నేను ఒక ప్యాకెట్ అయితే మిక్స్ చేశాను ఫస్ట్. మీరు మొత్తం 2 ప్యాకెట్లు ఒకటేసారి మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే ఏమైనా మీకు వేస్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే సరిపోతే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఒక ప్యాకెట్ అనేది నాకు సరిపోలేదు, ఇంకొక ప్యాకెట్ హాఫ్ తీసుకుంటున్నాను. సో ఇది ఇలా మనం మిక్స్ చేసుకొని ఇలా తీసుకున్నట్లయితే మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, ఒకటేసారి మిక్స్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు 1.5 ప్యాకెట్ అయితే మనకు పట్టిందండి. చూడండి, ఇలా ఉంటుంది, మనకు పైన వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బాని ట్యాప్ చేయాలి, ట్యాప్ చేయడం వల్ల లోపల బబుల్స్ లేకుండా ఉంటుంది. సో చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత మనకి ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని మనము డబ్బాని రివర్స్ వేసి ట్యాప్ చేస్తే అది మనకు సపరేట్ అయిపోతుంది.
సో మనకి జెల్లీలా ఉండేదాన్ని మనం బ్రేక్ చేస్తే లోపల మనకు హ్యాండ్ అనేది షేప్ ఉంటుంది. చూడండి ఇది మనం బ్రేక్ చేసి చూస్తే లోపల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. మొత్తం మనకి క్లీన్గా అయితే చేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చింది చూసారా. కొంచెం ఇలా మనకు బబుల్స్ లాగా ఫామ్ అయింది ఇక్కడ. మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా నీట్గా అయితే వచ్చింది కదా. సో మన ఏదైనా నైఫ్ తీసుకొని ఏదైనా బబుల్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పెయింట్ వేసినప్పుడు నీట్గా ఉండడం కోసము. సో ఇలా మనం క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి పెయింట్ కూడా చాలా గోల్డ్ కలర్ ఇచ్చారు. సో నాకు పెయింట్ కూడా ఎక్కువ పట్టలేదండి, కొంచెమే పట్టింది. సో చాలా గోల్డ్ కలర్ ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫింగర్ షేప్ కావచ్చు, అలాగే రింగ్ కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇలా మనం పెయింట్ వేసుకోవచ్చు. మొత్తం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. సో డ్రై ఇంకా చాలా నీట్గా ఉంది చూడండి. కొంచెం పెయింట్ కలర్ తగ్గింది. సో నెయిల్స్ కావచ్చు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. చాలా నీట్గా వచ్చింది కదా. సేమ్ బేబీ హ్యాండ్ కాస్టింగ్ కూడా సేమ్ ఇలానే చేయాలి, ఇదే ప్రాసెస్. బట్ కిట్ అనేది వేరే ఉంటుంది. నేను అవి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా మెమొరబుల్గా ఉంటుందండి. ఇలా మనం చేసి పెట్టుకొని ఇంట్లో ఉన్నట్లయితే ఎప్పుడు చూసినా మనకు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. సో ఇదండి, ఇలా చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.